రుచికరమైన రాగి పిండి బెల్లపు గవ్వలు తయారైపోయినాయి. పండగొస్తాంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కరెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను. స్కిప్ చేస్తే కొలతలు తెలియవు. జై శ్రీరామ్. నమస్తే. నా పేరు స్వరూప. నేమ్స్ కుకరీకి స్వాగతం. గవ్వలు చిరుతిండికి ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. గవ్వలు తయారు చేసుకోవాలంటే మైదా పిండితో గానీ, గోధుమ పిండితో గానీ తయారు చేస్తాం. మిల్లెట్స్ అంటే ఆరోగ్యానికి మంచివి కదా! అందుచేత ఈరోజు రాగి మిల్లెట్స్ తోటి బెల్లపు గవ్వలు తయారు చేసుకుందాం రండి. రాగి పిండి గవ్వలు చేసుకోవాలంటే ముందుగా బొంబాయి రవ్వని నానబెట్టుకోవాలి. బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అని కూడా అంటారు. ఉప్మా రవ్వ అని కూడా అంటారు. 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. 1/2 కప్పు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇలా మొత్తం నీళ్ళల్లో కలిసేటట్టుగా కలిపి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. ఇప్పుడు వేరే పళ్ళెం తీసుకుని ఈ పళ్ళెంలో రాగి పిండి తీసుకుందాం. 1, 2 కప్పులు రాగి పిండి తీసుకుంటున్నాను. 2 కప్పులు రాగి పిండికి అందులో సగం అంటే 1 కప్పు గోధుమ పిండి తప్పకుండా వేసుకోవాలి. బెల్లపు గవ్వలు చేసుకుంటున్నాం కాబట్టి ఒక చిటికెడు ఉప్పు, వెన్న 2.5 టేబుల్ స్పూన్లు వెన్న వేసుకోవాలి. వెన్న కలుపుకుంటే రాగి గవ్వలు గుల్లగా వస్తాయి. ఈ వెన్నంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. వెన్న సరిపోయింది లేది తెలుసుకోవాలంటే ఇలా చేతిలోకి పిండి తీసుకుని ఇలా నొక్కి ముద్దలాగా వస్తే కనుక అప్పుడు సరిపోయినట్టు గుర్తు. నానబెట్టుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా, ఒక్కసారి ఇదంతా కలిపేసుకుని ఈ పిండిలో కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకుందాం. పిండిని ఇలా మర్దన చేయటం వలన పిండి సాఫ్ట్గా అయ్యి గవ్వలు పగిలిపోకుండా చక్కగా వస్తాయి. ఈ విధంగా కలుపుకోవాలి. మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు పిండిని కలుపుకోవాలి. ఇంతంత పిండి తీసుకుని ఉండలు చేసి పెట్టుకుంటే తర్వాత గవ్వలుగా చేసుకోవచ్చు. ఉండలు పిండి ఆరిపోకుండా ఇలా మూత పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుందాం. నూనె కాగుతూ ఉంటుంది. ఈ లోపు మనం గవ్వలు తయారు చేసుకుందాం. గవ్వలు చేసుకునే చెక్క ఇది. ఈ గవ్వలు చేసుకునే చెక్కకి పిండి కానీ నూనె కానీ రాసుకుని చేస్తే గవ్వలు బాగా వస్తాయి. ఇలా నొక్కుతా ఉంటే గవ్వ చుట్టుకుంటూ ఈ విధంగా వస్తుంది. నూనె కాగింది. ఇప్పుడు గవ్వలు వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి వండుకోవాలి. అవి వేగుతూ ఉంటే మళ్ళీ మనం గవ్వలు తయారు చేసుకుందాం. వేగిని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. అంటే నల్లగా ఉన్నాయి కదా, ఎలా ఉన్నాయో తెలీదు. ఇప్పుడు మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు ఇవి కూడా వేగిని ప్లేట్లోకి తీసుకుందాం. గవ్వలు వండుకోవటం అయ్యింది. బెల్లంతో పాకం పట్టుకుందాం. ముందుగా గిన్నె తీసుకుని 1.25 కప్పు బెల్లం తీసుకోవాలి. 1 కప్పు వేసాను. ఇప్పుడు 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను. మొత్తం 1.25 కప్పు బెల్లం తీసుకోవాలి.
పావు కప్పు నీళ్లు పోసుకోవాలి. బెల్లం కరిగింది, వేరే గిన్నెలోకి వడకట్టుకుందాం. పొయ్యి అంటించి పాకం తీయాలి. పాకం వచ్చింది లేనిది తెలుసుకోవాలంటే ఒక ప్లేట్లో నీళ్లు తీసుకుని టెస్ట్ చేసుకోవాలి. పాకం ఈ విధంగా రావాలి. కరెక్ట్ పాకం వచ్చింది. ఇప్పుడు యాలకుల పొడి, నెయ్యి వేసుకుందాం. 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1/2 టీ స్పూన్ నెయ్యి. పాకంలో నెయ్యి వేసుకుంటే గవ్వలు మెరుస్తూ ఉంటాయి. వండుకున్న గవ్వలు బెల్లంలో వేసుకుందాం. కలర్ చూసి మోసపోవద్దు, రుచికి ఏం తక్కువ ఉండదు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. రాగి పిండితో చేసిన గవ్వలు కదా, అందుకని కాఫీ బ్రౌన్ కలర్లో ఉన్నాయి. మైదా పిండితోనూ గోధుమ పిండితో చేసుకుంటే గోల్డెన్ బ్రౌన్లో ఉంటాయి. రాగి పిండితో చేశాం కాబట్టి కాఫీ బ్రౌన్ కలర్లో ఉంటాయి. చూసారా గవ్వలు ఎలా మెరుస్తున్నాయో? గుల్లగా వచ్చినాయేమో చూద్దామా మరి? బాగా గుల్లగా వచ్చినాయి. రుచిగానే కాదు, ఆరోగ్యం కూడా. రుచికరమైన, ఆరోగ్యకరమైన రాగి గవ్వలు తయారు చేసుకున్నాం కదా, మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేశారనుకుంటున్నాను. మీ నలుగురు ఫ్రెండ్స్ తోటి నియమ్స్ కుకరీకి సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు.